ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 10th ఎగ్జామ్స్ నిర్వహణపై అన్ని స్కూళ్ల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు డీఈఓ సత్యనారాయణ రెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు డీఈఓ. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఖానాపూర్ నుంచి కడం మండలం వరకు మొదలైన రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీటీ రోడ్డును తవ్వి కంకర వేసి మరిచిపోయారు కాంట్రాక్టర్స్. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డు పనులు ముందుకు సాగట్లేదు. రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేసి రవాణా సౌకర్యం కల్పించాలంటున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కనగర్తిలో వారం క్రితం చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేశారు గ్రామస్తులు. ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి వానరం ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. అర్చకులు కోతికి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు ఏఎస్ఎఫ్ నాయకులు. ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు విద్యార్థి సంఘం నేతలు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు నటుడు శివారెడ్డి దంపతులు. స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. గర్భగుడిలో రాజన్నకు అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు శివారెడ్డి దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సమ్మక్క సారక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం తమ కుటుంబానికి ఆనవాయితీగా వస్తుందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా భువనగిరిలో 5K రన్ నిర్వహించారు యువ యూత్ సభ్యులు. కాలేజీల్లో ర్యాగింగ్ చేయొద్దని నినాదాలు చేశారు. విద్యార్థులు, యువకులు, మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు యూత్ సభ్యులు. నల్గొండ జిల్లాలో సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఏబీవీపీ నాయకులు. బోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం బోస్ చేసిన కృషి చరిత్ర ఉన్నంత కాలం నిలిచి ఉంటుందన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. వాహనదారులు మద్యం తాగొద్దన్నారు డీఎస్పీ రాజు మహేందర్. మహబూబాబాద్ టౌన్ లో హెల్మెట్ వాడాలని బైక్ ర్యాలీ చేశారు. వాహనదారులు రూల్స్ పాటించకపోతే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు బుక్ చేస్తామన్నారు ఆర్టీఏ అధికారులు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఇండిగో కార్ కాలిపోయింది. స్థానిక అదాలత్ సెంటర్ నుంచి కాజీపేట వైపు వెళ్తుండగా షార్ట్ సర్క్యూట్ తో కారులో భారీగా మంటలొచ్చాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే పూర్తిగా కాలిపోయింది. విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా డీఈఓ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు టీఎస్యూటీఎఫ్ నాయకులు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేయాలని ధర్నా చేశారు. కనీస వేతనాలు లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు యూనియన్ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సర్కిల్లో ర్యాలీ తీశారు విద్యార్థులు. వాహనదారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఆర్టీఏ అధికారులు. 2 వీలర్ నడిపే వాళ్లు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు సివిల్ కోర్టు జడ్జి జయరాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు పోలీసులు. సత్తుపల్లి డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో టౌన్లో కార్లు, ఆటో డ్రైవర్లతో ర్యాలీ చేశారు. వాహనదారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. వెహికల్స్ నడిపే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలన్నారు.